మరి ఏ ఉద్యమం ద్వారా జరగలేదు. నేను 100కి 100 పాళ్ళు మార్క్సిస్ట్ని, మార్క్సిజం ప్రేమికుడిని. మా ఇంట్లో ఎక్కడన్నా వెతికి చూడు, నీకు మార్క్సిజం అంబేద్కరిజం తప్ప రెండు తప్ప ఇంకేమి కనపడవు. మా ఇంట్లో ఎక్కడ ఏది కనపడదు మీకు. మా పిల్లల్లో, మా కుటుంబంలో నేను ఆఫ్టర్ ఆల్ ఒక పంతులుగా, ఒక ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని. మార్క్సిజం యొక్క ఔన్నత్యాన్ని అవపోసన పట్టుకుని దాని ప్రకారం జీవించే వ్యక్తిని. దీనికి భిన్నమైన వాతావరణం ఎన్నడూ వచ్చినా నా కుటుంబంలో చాలాసార్లు వచ్చినప్పుడు లక్షలాది రూపాయలు నష్టపోవడానికి, జీవితాన్ని నష్టపోవడానికైనా సిద్ధపడ్డాను తప్ప ఏనాడు నేను దీనికి భిన్నంగా రాజీ పడలా, దీనికి భిన్నంగా జీవించాలని నేను ఇష్టపడలేదు. అందుచేతనే ఎంత నష్టపోయినా సరే ఉన్నంతలో నేను బ్రతుకుతున్నాను. నా గౌరవ మర్యాద సమాజంలో ఎక్కడ తగ్గలే. నేను ఎక్కడ మాట్లాడినా నిజాయితీగానే మాట్లాడుతున్నాను. మార్క్సిజమైన నిజాయితీ, అంబేద్కరిజమైన భారతదేశం నాకు అర్థమైంది అంటే అంబేద్కర్ని అధ్యయనం చేశాకనే అర్థమైంది. ప్రపంచ మానవాళిలో ఉన్న అసమానతలు మొత్తం అర్థమయ్యాయి. అసమానతల కారణం ఏంటి అర్థమైంది అంటే అది మార్క్సిజం ద్వారా మాత్రమే అర్థమైంది. అసమానతల నిర్మూలనకి, దోపిడీ నిర్మూలన ఎంత అవసరమని మార్క్స్ చెప్పాడో, ఆ దోపిడీని నిర్మూలించడం కోసం వర్గ దృక్పథం ప్రజానీకంలో రావాలంటే కులం అనేటువంటి దాన్ని బలహీనపరిచి నిర్మూలించకుండా ఇది సాధ్యం కాదని అంబేద్కర్ చెప్పిన సత్యం కూడా అంతే నిజం. కాబట్టి కమ్యూనిస్ట్ అన్న ప్రతి ఒక్కడు ఈ దేశం యొక్క ఈ పీడితుల యొక్క విముక్తిని ఎవరైనా కోరుకుంటే ఆ పీడితుల విముక్తి వైపు ఏవైనా ఉద్యమాలు జరిగాయని పరిశీలిస్తే అంబేద్కరే మనకు టార్గెట్. అంబేద్కర్ ఉద్యమాల్ని, అంబేద్కర్ ఫిలాసఫీని, భారతదేశాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పిందే అంబేద్కర్. అంబేద్కర్ చెప్పుండకపోతే భారతదేశం ఇప్పటికీ మనకు అర్థమయ్యేది కాదు. భారతదేశం అర్థమైంది కాబట్టే అంత ఉన్నతమైన రాజ్యాంగం వచ్చింది మనకి. అన్ని మానవ విలువలు ఉండే రాజ్యాంగం నిండా. అందుకని మీరు అంబేద్కర్ను కులవాదిగా చూస్తారు. ఎంత సిగ్గుచేటు! కులాన్ని దేశంలో నిర్మూలించాలి అని 1936లోనే చెప్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎప్పటికీ మీరు కులవాదిగా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ లోపల ఎంత కుల క్రౌర్యం, ఎంత కుల దౌష్ట్యం, ఎంత కుల దురహంకారాలు మీ లోపల ఉన్నాయి. ఏనాడైనా మీరు కులాలకు అతీతంగా జీవించే ప్రయత్నం చేశారా? మీరు కులాలకు అతీతంగా జీవించి కులాలకు అతీతమైన బంధుత్వాలకు మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఈ కులం చేత నష్టపోయిన వర్గాలు మొత్తం కమ్యూనిస్ట్ వాళ్ళకు దూరంగా ఎందుకు పోతాయి? మీ లోపల కమ్యూనిస్టులు లేరు. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, స్థాపించబడ్డాయి కాబట్టి. కానీ వాటిలో కమ్యూనిస్టులు లేరు అన్నది నాకు సత్యం. ఎవరెవరికి ఏమర్థం అవుతుంది, ఏమర్థం కావటం లేదో, నేను మాట్లాడిన ప్రతి మాట మార్క్సిజం పట్ల నాకున్నటువంటి అకుంఠితమైనటువంటి అభిమానం, దాని ఔన్నత్యాన్ని విశ్వజనీయంగా నమ్మిన వ్యక్తిగా నేను నమ్మటం కాదు, అది నిజం. మార్క్సిజంలోనే అలవాటుగా జీవిస్తున్న ఒక మతవాది, కరుడుగట్టిన మతవాది ఎలా జీవిస్తాడో మతం ప్రకారం నేను కరుడుగట్టినటువంటి మతవాదిగా కాకుండా ఒక మార్క్సిస్టుగా జీవించేటువంటి ఇది చేస్తాను. ఈ విధంగా నేను వ్యక్తిగతంగా కోరుకునేది ఒకటి, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు విజయవంతం కావాలి. విజయవంతం కావాలి అంటే దయచేసి కమ్యూనిస్ట్ ఉద్యమాలు భారతీయ సామాజిక నేపథ్యాన్ని, నిర్మాణాన్ని, స్వరూప స్వభావాల్ని ఉన్నట్టుగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓ భారతీయ కమ్యూనిస్ట్ ఉద్యమకారులారా, మీరంతా మనువాద భావజాలం నుంచి 100కి 100 పాళ్ళు బయటికి రండి. ఎన్నో తరాలు, 100 సంవత్సరాలు అయింది మన పార్టీ స్థాపించేసి. ఇంకా ఎప్పటికీ పోదు అంటే కాదు, ఇంకా పెరిగిపోయింది, బలపడిపోయింది మీ మనసుల్లో, మీ బ్రెయిన్స్లో మనువాద సిద్ధాంతం, మనువాద విధానం, మనువాద ఆలోచన భావజాలం బలపడిపోయింది. ఆ వైపుగా మీ మీ ఇంటి నిర్మాణాలలో కూడా, మీ ఇండ్ల జీవన శైలిలో కూడా మార్క్సిజం అక్కడ కనపడుతున్నట్టుగా సమాచారాలు ఉండట్లేదు. మీరు కూడా బ్రాహ్మణిజంతో మమైకమైపోతున్నారు. పీడిత వర్గాలు మిమ్మల్ని మనువాద భావజాలపు సామాజిక నిర్మాణానికి భిన్నంగా చూడాలి. మిమ్మల్ని బ్రాహ్మణిజ భావజాలానికి పూర్తి భిన్నంగా మీరు కనపడాలి. మీ జీవనశైలిలో మార్క్సిజం తప్ప, అంబేద్కర్ తప్ప మరొకరు కనపడటానికి వీల్లేదు. అంబేద్కర్ని మీరు ఆషామాషిగా అర్థం చేసుకోకండి.
చెమగట్టగమాకండి. మీ లోపల ఉన్న మనువాద భావజాలం అంబేద్కర్ని తేలిగ్గా చూస్తుంది. కానీ అంబేద్కర్ ఒక మేరు పర్వతం. అంబేద్కర్ సింగిల్ హ్యాండెడ్గా అతను సాధించిన విజయాలు మామూలువి కావు. ఈనాడు భారతదేశస్తులు అందరూ ఆధిపత్య కులాలతో సహా, పీడిత కులాలతో సహా ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అంటే రక్తపాతం లేకుండా ఎన్నికలు జరుగుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి అంటే, సామాన్య ప్రజానీకం హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు అంటే, మహిళలు హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు అంటే అది రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. అది అంబేద్కర్ అర్థం చేయించిన భారతదేశాన్ని అర్థం చేసుకుని ఏది ఈ దేశంలో నుంచి నిర్మూలన కావాలా, ఏది ఈ దేశంలో ఉండాలన్న సంగతిని అర్థం చేసుకుని ఆ ప్రకారం పోతున్నారు. అటువంటి అడుగుజాడలు కమ్యూనిస్ట్ ఉద్యమాలు భారతదేశంలో ఏ ప్రజానీకానికి వదిలిపెట్టిపోయినటువంటి దాఖలాలు లేవు. ఈనాడు కమ్యూనిస్టు ఉద్యమాలలో నుంచి వేటిని కొనసాగిస్తారు ఈ సమాజం? ఏమి ఉన్నాయి బలంగా? ఓ కమ్యూనిస్ట్ ఉద్యమకారులారా, కమ్యూనిస్ట్ ఉద్యమాలు మీరు సాధించిన విజయాలు ఏంటి భారతదేశంలో? మీ ద్వారా వచ్చిన చట్టాలు ఏమిటి? మీ ప్రభావం రాజ్యాంగం మీద ఎంత ఉంది? మీ ప్రభావం సామాజిక పరిపాలన మీద మీరు మాట్లాడితే మీరు అసెంబ్లీలో ఉన్ననాడు, పార్లమెంట్లో ఉన్ననాడు కూడా సమాజంలో వస్తున్న ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులు, దోపిడీ సమస్యలు, వ్యవహారాలు, సంగతులు, ఈ పెట్టుబడిదారి విధానాలు వీటి మీదే తప్ప ఏనాడైనా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక అంశాల మీద మీరు ప్రసంగించారా? మాట్లాడారా? పట్టుబట్టారా? చట్టాలు తీసుకొచ్చేసారా? చట్టాల కోసం పట్టుబట్టారా? బెంగాల్లో 34 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి మీరు మీ పరిపాలన పట్ల ఎవరినో బాధ్యులు చేస్తారు. ఇది మారింది, ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పులు వచ్చేసాయి, సరళీకరణ వచ్చేసింది, ప్రైవేటీకరణ వచ్చేసింది, వీటికి తోస్తున్నారు తప్ప మీరు ఏనాడైనా ఈ వైపుగా గ్రౌండ్ లెవెల్లో ప్రజానికాన్ని సైద్ధాంతికంగా తయారు చేసే ప్రయత్నాలు చేశారా? ఎంత దారుణం! పైగా మీరు సిద్ధాంతాన్ని వదిలిపెట్టుకోలేరు, త్యాగాలు చేస్తున్నారు, దెబ్బలు తింటున్నారు, ప్రాణాలు పోతున్నాయి. కానీ అసలు సమస్యను మీరు గమనించరా? అసలు సమస్యని మీరు పట్టుకుని ఆ వైపుగా కనుక, ఆ సమస్య పరిష్కారం వైపుగా కనుక మీరు నిర్మాణాత్మకమైన ఉద్యమాలు చేసేస్తే సమాజం ఎక్కడికి పోదు, పీడిత సమాజం ఎక్కడికి పోదు. మన దేశంలో పీడిత వర్గాలకి ఒక వర్గ దృక్పథం రావాలంటే వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి వాళ్ళ బ్రెయిన్లో తిష్ట వేసి కూర్చున్న కులం అనే భావన బలహీనపడకుండా వర్గం అనే భావన బయటికి రాదు. వర్గం పేరుతో పీడిత వర్గాలు ఏకం కావాలంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఘనీభవించినటువంటి కులభావన బలహీనపడిపోవాలి. కులభావన బలహీనపడిపోవాలి అంటే కులం లేని సమాజం వైపుగా సమాజాన్ని నడిపించే ప్రయత్నం చేయాలి. అందుకు ఆదర్శంగా నిలబడాల్సింది బాధ్యత అది కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉంది. కేవలం కమ్యూనిస్టులు, ఆ తర్వాత ఎవరైనా అనుసరించవచ్చు, కానీ మీ దగ్గర అది లేకుండా పోయింది. కాబట్టి ఈ వైపుగా భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు బలపడుతున్నటువంటి సందర్భాన్ని చూసి బాధపడుతున్న వాళ్ళల్లో నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని, బాధపడుతూనే ఉన్నాను. వీళ్ళలో మొన్న వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం, 4వ సమావేశం ఏదో తెలంగాణలో జరిగింది. ఏం జరిగినా జరుగుతున్న నష్టాలు, కొట్లాట్లు, ఆడదొమ్మిలు, ఏడదొమ్మిలు, వాళ్ళకి కూలి పెరగలేదు, వీళ్ళకి ఇది పెరగలేదు, వాళ్ళు వీడు కొట్టింది, కులం పేరు చిట్టయింది, అట్టయింది, సమస్యలను లిస్ట్ అవుట్ చేసి ఏకరువు పెట్టడమే తప్ప ఏ తీర్మానాలు చేశారా? ఏ వైపుగా మీరు ఉద్యమిస్తున్నారు? ఈ సమాజంలో కార్మిక వర్గంగా వ్యవసాయ కార్మిక సమాజం అంటే మొత్తం పీడిత వర్గాలు, పూర్తి కుల పీడిత వర్గాలు, దళిత వర్గాలు, వాళ్ళ సామాజిక సమస్యకి పరిష్కారం ఏమిటి? ఆ సమస్య పరిష్కారం వైపుగా మీరు ఏం తీర్మానాలు చేశారు? ఏమి చేసినా సరే మీరు ఉద్యమించడానికి దాఖలాలు ఎక్కడున్నాయి? కాబట్టి ఇప్పటికైనా దయచేసి నేను విన్నవించుకుంటున్న విషయం ఒకటే, ఓ కమ్యూనిస్ట్ ఉద్యమకారులారా, మీరంతా సామాజిక వాస్తవాలపై దృష్టి పెట్టి మార్క్సిజం బేస్డ్గా మీ జీవన శైలిని స్టార్ట్ చేసి మీ కుటుంబ జీవితంలో మార్క్సిజాన్ని ఒక భాగం చేసి మీరు మార్క్సిస్టు జీవితాన్ని గడుపుతున్నటువంటి తీరుని సమాజం గమనించే స్థాయికి తీసుకొచ్చేసి సమాజం మీ వైపు ఆకర్షితులవుతారు. ఏనాటికైనా కమ్యూనిస్టు ఉద్యమాలు విజయం సాధిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం కాదు. మిగతావన్నీ ఎప్పటికప్పుడే ఉంటాయి. ఆ వైపుగా వెళ్ళేటప్పుడు మీరు అంబేద్కర్ని కలుపుకుపోండి. అంబేద్కర్ సామాన్యుడు కాడు. అంబేద్కర్ భారతదేశం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించేంత గొప్ప కృషి చేశాడు. దాన్ని నువ్వు లెక్కలోకి తీసుకోకపోతే కుదరదు.
నువ్వు తీసుకోనంత మాత్రం నువ్వు తీసుకోకపోతే ఇంకా కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఫెయిల్ అయిపోతే ఇంకా 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 కృంగిపోతాయి. అయితే కమ్యూనిస్ట్ ఉద్యమాలు కృంగిపోతే మాకేంటి అనుకునే వైపుగా మీరు ఉండొచ్చు, కానీ వాటి అవసరం మాకుంది. కానీ ఈ పీడిత వర్గాలు ఇప్పటికీ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాల్ని ప్రారంభించి వాళ్ళ నాయకత్వంలో నిలిపేటువంటి పరిస్థితులు లేరు. మీ చేతుల్లో నుంచి తీసుకునే స్థాయి కూడా వాళ్ళకి లేదు. అదే ఉంటే మిమ్మల్ని ఎంతగా బతిలాడుకోవాల్సిన పరిస్థితులు లేవు. అందుకని మార్క్సిజానికి ద్రోహం చేయకండి, మార్క్సిజాన్ని ఆచరించండి, నికాషగా ఆచరించండి. మార్క్సిజానికి భిన్నమైన పద్ధతిలోకి పోకండి. ఈ బ్రాహ్మణికల్ మనువాద వ్యవస్థకు పూర్తి వ్యతిరేకంగా కుటుంబాలను తయారు చేయండి. మీరు కులం లోపల పెళ్లిళ్ళు చేసుకోమాకండి, కులం లోపల బంధుత్వాలను కోరుకోమాకండి. కులాల బయట బంధుత్వాలు, కులాల బయట పెళ్లిళ్ళు, వీటి మూలంగా కుల వ్యవస్థ తప్పకుండా బలహీనపడుతూ ఉంటుంది. కుల వ్యవస్థ బలహీనపడితే వర్గం బయటకు వస్తూ ఉంటుంది. వర్గం బయటకు వచ్చిన కొద్దీ వర్గ పోరాటాలకి సమాజం సిద్ధమైపోతూ ఉంటుంది. ఈ వైపుగా మీరు మంచి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈనాడు 1,00,000 టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా భారతదేశంలో మార్క్సిస్ట్ ఉద్యమాల తీరుతెన్నులు అనేటువంటి అంశాన్ని సమాజం ముందు ఉంచేటువంటి గొప్ప అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతూ, మీరంతా జాగ్రత్తగా విని దీనిలో ఉన్నటువంటి వాస్తవాలను గమనించి, ఆ గమనించిన వైపుగా మీ ఉద్యమాలు, మీ జీవితాలు, మీ జీవనశైలి, మీ కుటుంబ జీవనశైలి, మీ స్నేహితులు, బంధువులు అందరిలో కూడా ఇది మంచి ప్రచారం పొంది ఇంకా మీరు అధ్యయనం చేసి మార్క్సిజం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశంలో చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.